ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉభయ సభల్లో మూజువాణి ఓటుతో రాజధానిగా అమరావతి చట్టబద్ధత పొందిన శుభ సందర్భంగా అనంతసాగర మండలం కేంద్రంలో తెలుగుదేశం అధ్యక్షులు మెట్టుకూరు కృష్ణారెడ్డి సారథ్యంలో భారీ మోటార్ బైక్ ర్యాలీ జరిగింది. గ్రామం మొత్తం అమరావతి జై, ఆంధ్రప్రదేశ్ జై అనే నినాదాలతో హోరెత్తించిన ర్యాలీలో పాల్గొన్న యువకులు అనంతరం బస్టాండ్ సెంటర్లో కూటమి నాయకులు మాట్లాడుతూ గడిచిన 12 సంవత్సరాలలో రాష్ట్రంలో జరిగిన పరిస్థితులను వివరించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా ఈరోజు నిన్నటి రోజున పార్లమెంట్ ఆమోదించడం అనంతసాగర మండల ప్రజలకి ఆనందంగానూ ఎంతో విజయోత్సవంగానూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన స్టేట్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఒక శాశ్వత రాజధాని కావాలనేది మన ఆంధ్రులందరి కళ. ఆ కళని గత ప్రభుత్వం నీరుగార్చింది, ఎన్నో ఆటంకాలు పెట్టింది. సో మనం అభివృద్ధి చేసుకోలేకపోయాము. తరువాత మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఆపిన అభివృద్ధిని అక్కడి నుంచి కొనసాగిస్తూ నిన్నటి రోజున అమరావతిని శాశ్వత రాజధానిగా ఆమోదం పొందాము. ఈ విజయాన్ని మనకు అందించిన మన భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారికి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాము. నిన్నటి రోజు అక్టోబర్ 1, 2026 రోజు అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతుంది ఈరోజు. ఎందుకంటే ఎంతోమంది యువతకు భవిష్యత్తు నిర్ణయించిన రోజు, మన ఎంతోమంది ఆంధ్రుల కళను నెరవేర్చిన రోజు, మన 5 కోట్ల ఆంధ్రులకు నిన్నటి రోజు ఒక మంచి శుభదినంగా, పండుగ వాతావరణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఇక కూటమి కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఎంతో ఆనందంగా ఈ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ విజయోత్సవ ర్యాలీకి ప్రోత్సహించినటువంటి ప్రీతం నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనాయుడు గారికి, బీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారికి, అనంతసాగర మండల కన్వీనర్ కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు కృష్ణారెడ్డి గారు ఒక పిలుపునివ్వగానే తండోపాలుగా తరలి వచ్చిన కార్యకర్తలకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను థ్యాంక్ యూ.